సమాచారం ప్రజాబలం స్ఫూర్తి టీవీ నేటి వార్తకు స్వాగతం. నా పేరు జేఎస్ అరవింద్. ఈనాటి ముఖ్య అంశాలు. వెలుగులోకి వచ్చిన నాజీ ఘాతుకం, వేలాది హత్యలపై 7 దశాబ్దాల తర్వాత విచారణ. అద్దెకు పాకిస్తాన్ ప్రధాని అధికార నివాసం, ఆర్థిక ఇబ్బందులతో ఖజానా ఖాళీ. పౌరసత్వ సవరణ మార్చేది లేదన్న కేంద్రం, నిబంధనలు నేటికి కూడా ఖరారు కాలేదు. పెగాసస్ నిఘాలో సుప్రీంకోర్టు రిజిస్ట్రార్లు, వెబ్ పోర్టల్ ది వైర్ వెల్లడి. దిశ యాప్ ఉంటే ఒక సోదరుడు వెంట ఉన్నట్లే, మంత్రి కన్నబాబు ప్రకటన. వాసాలమరిలో తక్షణమే దళిత బంధు అమలు, కొత్త చరిత్ర సృష్టించాలని కేసీఆర్ పిలుపు. అరుదైన ఘనత సాధించిన భారత చిన్నారి, ప్రపంచంలోని అత్యంత తెలివైన విద్యార్థుల్లో ఒకరిగా 11 ఏళ్ల వయసున్న ఇండియన్ అమెరికన్ నటాషా పేరి ఎంపికైంది. స్కాలస్టిక్ అసెస్మెంట్ టెస్ట్ శాట్, అమెరికన్ కాలేజ్ టెస్టింగ్ యాక్ట్లలో అసమాన ప్రతిభ చూపించినందుకు అమెరికాలోని న్యూజెర్సీ విశ్వవిద్యాలయం నటాషా పేరును అత్యంత తెలివైన చిన్నారిగా గుర్తించి గౌరవించింది. అమెరికాలో ఎన్నో కాలేజీల్లో అడ్మిషన్ల కోసం శాట్ యాక్ట్ పరీక్షల్లో వచ్చే స్కోర్నే కొలమానంగా తీసుకుంటారు. జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ టాలెంటెడ్ యూత్ CTYSHలో భాగంగా నిర్వహించిన శాట్ యాక్ట్ పరీక్షల్లో నటాషా అత్యద్భుతమైన ప్రతిభ కనబరిచింది. న్యూజెర్సీలోని ఒక ఎలిమెంటరీ స్కూల్లో నటాషా చదువుకుంటోంది. CTY నిర్వహించిన పరీక్షల్లో ప్రపంచవ్యాప్తంగా 84 దేశాలకు చెందిన 19,000 మంది పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సీజన్లో పరీక్షలు నిర్వహించి అత్యంత తెలివైన విద్యార్థుల్ని ఈ సంస్థ ఎంపిక చేస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం స్ప్రింగ్ సీజన్లో పరీక్షలు రాసిన గ్రేడ్ 5కు చెందిన నటాషా తన వయసుకు మించిన ప్రతిభను ప్రదర్శించి గ్రేడ్ 8 వారితో సమానంగా స్కోరు సాధించింది. వెలుగులోకి వచ్చిన నాజీ ఘాతుకం. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన 70 సంవత్సరాల తర్వాత జర్మనీ కోర్టు మాజీ నాజీ కాన్సంట్రేషన్ గార్డ్ ఒకరిని విచారిస్తోంది. సదరు గార్డు 1942 నుంచి 1945 వరకు సచెన్హాసన్ కాన్సంట్రేషన్ క్యాంప్లో క్యాంప్ గార్డుగా పనిచేశాడు. ఈ గార్డు 3,518 మంది హత్యలకు సహకరించినట్లు ఆరోపణలొచ్చాయి. ఈ కేసు విచారణ అక్టోబర్లో ప్రారంభమవుతుందని, సెషన్ రోజుకు 2.5 గంటలకు పరిమితం చేస్తామని అధికారులు తెలిపారు. ప్రాసిక్యూటర్ల ప్రకారం ప్రస్తుతం 100 ఏళ్ల వయసున్న ఆ వ్యక్తి 75 ఏళ్ల క్రితం నిర్బంధ శిబిరం వద్ద గార్డుగా పనిచేశాడు. సచెన్ ఆసన్ కాన్సంట్రేషన్ క్యాంప్లో కనీసం 2 లక్షల మందిని ఖైదు చేయగా 20,000 మందిని హత్య చేశారు. గత నెలలో జర్మనీ కోర్టు 95 ఏళ్ల నాజీ గార్డ్ను విచారించినట్టు తెలియజేసింది. ఇక ఈ ఏడాది మార్చిలో ప్రాసిక్యూటర్లు అమెరికా నుంచి బహిష్కరించబడిన 95 ఏళ్ల మాజీ నాజీ డెత్ క్యాంప్ గార్డ్ ఫ్రెడరిక్ కార్ల్ బెర్గర్పై కేసును కొట్టేశారు. బెర్గర్ను విచారించడానికి తగిన సాక్ష్యాలు లేనందున ఈ కేసును కొట్టేస్తున్నట్లు కోర్టు తెలిపింది. విడాకులు ఖరారైన గేట్స్ దంపతులు. మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు బిలియనీర్ బిల్ గేట్స్ దంపతులకు విడాకులు ఖరారయ్యాయి. అమెరికాలోని కింగ్ కౌంటీ సుపీరియర్ కోర్టు జడ్జ్ వారి విడాకుల పత్రాలపై సంతకాలు చేయడంతో వారి 27 ఏళ్ల వివాహ బంధానికి తెర పడినట్లయింది. అయితే వారి మధ్య ఆస్తుల పంపకాలు ఎలా ఉంటాయన్న వివరాలేమీ కోర్టు డాక్యుమెంట్స్లో కనిపించలేదు. 1987లో మైక్రోసాఫ్ట్లో కలుసుకున్న వీరు 1994లో పెళ్లి చేసుకున్నారు. అనంతరం విడిపోతున్నట్లు ఈ ఏడాది మేలో బిల్ గేట్స్ భార్య మెలిందా ఫ్రెంచ్ గేట్స్ ప్రకటించారు. తాము విడిపోతున్నప్పటికీ తమ సంస్థ అయిన బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్లో కలిసి పనిచేస్తామని చెప్పారు. ఒకవేళ వారు కలిసి పనిచేయలేమని భావిస్తే మెలిందా ఫ్రెంచ్ గేట్స్ కోచైర్ ట్రస్టీగా రాజీనామా చేస్తారని ఇటీవలే ఫౌండేషన్ ప్రకటించింది. అద్దెకు పాకిస్తాన్ ప్రధాని అధికారిక నివాసం. పాకిస్తాన్ ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొంటోంది. ఖజానా ఖాళీ అవడంతో డబ్బు పొందడం కోసం వివిధ మార్గాల్ని ఎంచుకుంటోంది. ఇప్పటికే 2-3 దేశాల నుంచి పెద్ద ఎత్తున రుణాలు తీసుకున్న పాకిస్తాన్ కరోనా వైరస్ నేపథ్యంలో మరింత ఆర్థిక సంకటంలో చిక్కుకుంది.
అప్పుడు తీసుకున్న దేశాలకు తిరిగి చెల్లించలేక పాకిస్తాన్ ప్రభుత్వం సతమతమవుతోంది. డబ్బులు రాబట్టేందుకు ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం కొత్త పథకానికి తెరలేపేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. త్వరలో కేబినెట్ సమావేశంలో దీనికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు పాకిస్తాన్ ఇస్లామాబాద్లోని ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అధికారిక నివాసాన్ని సాధారణ ప్రజలకు అద్దెకివ్వాలని నిర్ణయించింది. ఇప్పుడు ప్రజలు సాంస్కృతిక, ఫ్యాషన్, విద్యా కార్యక్రమాలతో పాటు ఇతర కార్యక్రమాల కోసం ప్రధాని అధికారిక నివాసాన్ని అద్దెకు తీసుకోవచ్చు. త్వరలో జరగనున్న కేబినెట్ సమావేశంలో ఇమ్రాన్ దీనిపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. ప్రధానమంత్రి నివాసం, 2 అతిథి గృహాలతో పాటు లాన్ ఆడిటోరియంను అద్దెకివ్వడం ద్వారా ఆదాయం సేకరించనున్నారు. దౌత్య కార్యక్రమాలు, అంతర్జాతీయ సెమినార్లు కూడా ఈ క్యాంపస్లో నిర్వహిస్తారు. వీటికి అద్దె వసూలు చేయడం ద్వారా ఎంతో కొంత ఖజానాకు డబ్బు వస్తుందని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం భావిస్తోంది. పౌరసత్వ సవరణ మార్చేది లేదన్న కేంద్రం. పౌరసత్వ సవరణ చట్టానికి సవరణలు చేసే ఉద్దేశం ఏదీ లేదని కేంద్రం స్పష్టం చేసింది. కొత్తగా ఇతర మైనారిటీలను ఈ జాబితాలో చేర్చే అంశం ఏది పరిశీలనలో లేదని తేల్చి చెప్పింది. ఈ మేరకు రాజ్యసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి తరలివచ్చిన హిందూ, సిక్కు, జైనులు, బౌద్ధులు, పార్సీలు, క్రైస్తవులకు భారత పౌరసత్వం ఇచ్చేందుకు 2019లో సిఏఏను కేంద్రం తీసుకొచ్చింది. అలాగే ఈ చట్టానికి నిబంధన రూపకల్పన చేయాల్సి ఉందని నిత్యానంద రాయ్ చెప్పారు. ఇందుకు 2022 జనవరి 9 వరకు పార్లమెంటు గడువు ఇచ్చిందని వెల్లడించారు. నిబంధనల రూపకల్పన జరిగాకే దరఖాస్తులు పరిశీలించి పౌరసత్వం అందిస్తామని అన్నారు. పెగాసస్ నిఘాలో సుప్రీంకోర్టు రిజిస్ట్రార్లు. సుప్రీంకోర్టుకు చెందిన 2 రిజిస్ట్రార్ల ఫోన్ నెంబర్లు, మాజీ న్యాయమూర్తి పాత ఫోన్ నెంబర్, మాజీ అటార్నీ జనరల్కు సన్నిహితుడి నెంబర్లు పెగాసస్ జాబితాలో ఉన్నాయని ఆంగ్ల వెబ్ పోర్టల్ ది వైర్ తాజాగా పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా 17 మీడియా సంస్థలకు బృందంగా ఏర్పడి పెగాసస్ జాబితాను దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ జాబితాలో 300 భారత ఫోన్ నెంబర్లు ఉన్నాయని ఆ వెబ్సైట్ పేర్కొంది. ఎన్కే గాంధీ, టిఐ రాజ్పూత్లను ఆ రిజిస్ట్రార్లుగా గుర్తించాం. 2 సుప్రీంకోర్టులో కీలకమైన రిట్ విభాగంలో పనిచేశారు. వీరి నెంబర్లను 2019లో జాబితాలో చేర్చారు. తర్వాత ఏడాదికి 1000 రిట్ పిటిషన్ల చొప్పున సుప్రీంలో దాఖలయ్యాయి. ఇవన్నీ రాజకీయంగా కేంద్ర ప్రభుత్వానికి ఆందోళన కలిగించేవే. ఇక సుప్రీం మాజీ న్యాయమూర్తి అరుణ్ మిశ్రాకు చెందిన పాత నెంబర్, మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి వద్ద పనిచేసే జూనియర్ న్యాయవాది ఎం తంగదురై నెంబర్ జాబితాలో ఉన్నాయి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సహా చాలామంది ప్రముఖుల నెంబర్లు పెగాసస్ జాబితాలో చేరాయి అని వైర్ తెలిపింది. 6 ఏళ్లలో 600 మంది పారామిలిటరీ సిబ్బంది ఆత్మహత్య. కేంద్ర సాయుధ పోలీసు బలగాలు అస్సాం రైఫిల్స్ నివేదిక ప్రకారం గడిచిన 6 ఏళ్లలో పారామిలిటరీ దళాలకు చెందిన 680 మంది సిబ్బంది ఆత్మహత్య చేసుకున్నారని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. గత 6 ఏళ్లలో 700కు పైగా పారామిలిటరీ సిబ్బంది ఆత్మహత్యలకు పాల్పడిన వార్తలకు సంబంధించి వాస్తవాల్ని వెల్లడించాలంటూ రాజ్యసభలో హోంశాఖను భాజపా ఎంపీ సుశీల్ కుమార్ మోదీ లిఖితపూర్వకంగా అడిగిన ప్రశ్నకు సమాధానంగా హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ చెప్పారు. ఇదే వ్యవధిలో ప్రమాదాల కారణంగా 1764 మంది, ఎదురుకాల్పుల్లో 323 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఆత్మహత్యలకు కుటుంబ సమస్యలు, అనారోగ్యం, ఆర్థిక సమస్యలు కారణాలు కావచ్చంటూ ఆయన పేర్కొన్నారు. ఈ అంశాన్ని ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రొఫెషనల్ ఏజెన్సీల సహాయంతో సమీక్షిస్తూనే ఉందని అన్నారు. ధన్బాద్ జడ్జ్ హత్య కేసు దర్యాప్తునకు సిబిఐ. ధన్బాద్ అడిషనల్ సెషన్స్ జడ్జ్ ఉత్తమ్ ఆనంద్ హత్య కేసును సిబిఐ బుధవారం నాడు స్వాధీనం చేసుకుంది. జూలై 28న మార్నింగ్ వాక్కు వెళ్లిన న్యాయమూర్తి ఆనంద్ను ఆటోతో ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి ఆసుపత్రికి తరలిస్తుండగా కన్నుమూశారు. ఈ ఘటనపై సిబిఐ విచారణ జరపాలని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఇటీవల కేంద్రానికి సిఫారసు చేశారు. ఆటో ఉద్దేశపూర్వకంగానే జడ్జిని ఢీకొట్టినట్లు రాష్ట్ర పోలీసులు నిర్ధారించారు. ఆటోతో పాటు అందులో ఉన్న 2 అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో తమ ప్రమేయం ఉన్నట్టు నిందితులు ఒప్పుకున్నారని ఇన్స్పెక్టర్ జనరల్ అమోల్ వినుకాంత్ హోంకార్ తెలిపారు. ఆటోను దొంగతనం చేశారని పేర్కొన్నారు. సిటీలో అనేక మాఫియా హత్య కేసులను జడ్జ్ ఉత్తమ్ ఆనంద్ విచారిస్తున్నారు. ఇదే హత్యకు కారణం కావచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా ఈ కేసును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ సారథ్యంలోని ద్విసభ్య బెంచ్ సుమేటో విచారణగా స్వీకరించి దర్యాప్తు నివేదికను వారంలోగా అందించాలని జార్ఖండ్ చీఫ్ సెక్రటరీ, డీజీపీలను ధర్మాసనం ఆదేశించింది. మహిళ దుర్మార్గానికి బలైన క్యాబ్ డ్రైవర్.
2 రోజుల క్రితం లక్నోకి చెందిన ఓ యువతి క్యాబ్ డ్రైవర్ను కొడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. క్యాబ్ డ్రైవర్ తనను ఢీకొన్నాడని అతడిని కొట్టింది. ఇక సదరు మహిళ ఫిర్యాదు మేరకు ఉత్తరప్రదేశ్ పోలీసులు క్యాబ్ డ్రైవర్ని అరెస్టు చేశారు. అయితే ఆ తర్వాత అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన రెండో సీసీటీవీ కెమెరా ఫుటేజ్లో సదరు యువతి చెప్పిన దానికి అక్కడ జరిగిన దానికి ఏమాత్రం పొంతనలేదు. ఆ వీడియో చూసిన జనం ఆమెను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక తనకు జరిగిన అవమానం మాటేంటి, పోయిన పరువు మళ్లీ తిరిగి వస్తుందా అని క్యాబ్ డ్రైవర్ ప్రశ్నిస్తున్నాడు. క్యాబ్ డ్రైవర్ ఆ రోజు ఏం జరిగిందో వివరిస్తూ ఇలా చెప్పాడు. ఎప్పట్లానే నేను ఆ రోజు క్యాబ్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాను. అలంబాగ్ సహరియా సిగ్నల్ వద్ద వేచి ఉన్నాను. ఇంతలో సదరు మహిళ రోడ్డు మీద అజాగ్రత్తగా నడుస్తూ కనిపించింది. దాంతో నేను నెమ్మదిగా వెళ్తూ ఉన్నాను. ఇంతలో ఉన్నట్టుండి ఆమె వెనక్కి వచ్చి నాపై దాడి చేసింది. మొబైల్ విసిరిగొట్టింది అని తెలిపాడు. కాసేపటికి అక్కడ జనాలు మూగడంతో సమస్య మరింత పెద్దదైంది. నా మాట ఎవరూ వినిపించుకోలేదు. విషయం పోలీసుల దాకా వెళ్ళింది. ఈ ఘటనలో నా కారు డ్యామేజ్ అయింది. మొత్తం మీద నాకు 60,000 రూపాయల నష్టం వాటిల్లింది. వీటన్నింటికి మించి నా ఆత్మాభిమానం దెబ్బతిన్నది. పరువు పోయింది. నా తప్పు లేకున్నా పోలీస్ స్టేషన్కు వెళ్లాల్సి వచ్చింది. వీటన్నింటినీ తిరిగి సరిచేయగలరా, నా పరువు తెచ్చివ్వగలరా అని ప్రశ్నిస్తున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన రెండో సీసీటీవీ ఫుటేజ్ చూసిన నెటిజన్లు సదరు యువతిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఏ తప్పు లేకుండానే క్యాబ్ డ్రైవర్ని అవమానించారు. తప్పు చేసిన యువతిని వదిలేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. थाने पे जब हमें ले गए तो हमने बोला साहब मेरी क्या गलती है, मुझे आप छोड़ दीजिए। लेडीज़ का पक्ष लिया गया, उसकी रिपोर्ट लिखी, मगर मेरी कोई सुनवाई नहीं हुई। हमारे वकील साहब हैदर साहब और रियाज साहब ने हमें छुटवाया। जेल नहीं भेजा गया था, थाने में बंद कर दिया था और जेल में डाल दिया था। वो जो थाने की जो होती है उसी में हाँ बैठा दिया। और खाना पीना मुझे नहीं मिला। 24 घंटे में रहा हूँ। मैं ये चाहता हूँ मेरी सेल्फ़ रिस्पेक्ट जो मुझे मेरी ख़राब हो गई है वो मुझे इज़्ज़त चाहिए, और मेरी गाड़ी का जो नुकसान हुआ है, जो भी कुछ हुआ, वो मुझे दिया जाए। సమాచారం ప్రజాబలం స్ఫూర్తి టీవీ నేటి వార్తలో ఒక చిన్న విరామం. ఎఫ్టీ ఖాన్ అండ్ సన్స్ సందర్శించండి. మీ ఇంటిని ఉద్యానవనంలా తీర్చిదిద్దుకోండి. ప్రతి గదిని అతి సుందరంగా మలుచుకోండి. పరదాలు, బెడ్షీట్లు, సోఫా కవర్లు తదితర అన్ని గృహావసరాలకు 80 సంవత్సరాల వైభవ చరిత్ర గల లక్షలాది మంది మెచ్చిన గృహాలంకరణ వస్త్రాలయం ఎఫ్టీ ఖాన్ అండ్ సన్స్, అబిడ్స్, హైదరాబాద్. మన జీవిత లక్ష్యం ఏమిటి? సత్ సమాజ నిర్మాణం ఎలా సాధ్యం? మరణానంతరం మరో జీవితం ఉందా? ఇస్లాంకు సంబంధించిన వివరాలకు, సందేహాల నివృత్తికై సంప్రదించండి ఐఐసి ఇస్లామిక్ ఇన్ఫర్మేషన్ సెంటర్ 180020000787. మహాప్రవక్త, మానవ మహోపకారి, మనుజ జాతిని ఉద్ధరించడానికి ఆవిర్భవించినటువంటి మహోన్నతుడు. సమస్త మానవాళికి దైవ సందేశం అందించిన మహాప్రవక్త జీవన విశేషాలు తెలుసుకోండి. మహాప్రవక్త జీవిత చరిత్ర. సమాచారం ప్రజాబలం స్ఫూర్తి టీవీ నేటి వార్తకు తిరిగి స్వాగతం. ముఖ్య అంశాలు మరోసారి. వెలుగులోకి వచ్చిన నాజీ ఘాతుకం, వేలాది హత్యలపై 7 దశాబ్దాల తర్వాత విచారణ. అద్దెకు పాకిస్తాన్ ప్రధాని అధికార నివాసం, ఆర్థిక ఇబ్బందులతో ఖజానా ఖాళీ. పౌరసత్వ సవరణ మార్చేది లేదన్న కేంద్రం, నిబంధనలు నేటికి కూడా ఖరారు కాలేదు. పెగాసస్ నిఘాలో సుప్రీంకోర్టు రిజిస్ట్రార్లు, వెబ్ పోర్టల్ ది వైర్ వెల్లడి. దిశ యాప్ ఉంటే ఒక సోదరుడు వెంట ఉన్నట్లే, మంత్రి కన్నబాబు ప్రకటన. వాసాల మరిలో తక్షణమే దళిత బంధు అమలు, కొత్త చరిత్ర సృష్టించాలని కేసీఆర్ పిలుపు.
దిశ యాప్ ఉంటే ఒక సోదరుడు వెంట ఉన్నట్టే. దిశ యాప్ చేతిలో ఉంటే ఒక అన్న మీ వెంట ఉన్నట్లేనని మంత్రి కన్నబాబు అన్నారు. మహిళల భద్రత కోసం సీఎం జగన్ దిశ చట్టాన్ని తీసుకొచ్చారని పేర్కొన్నారు. తప్పు చేస్తే 21 రోజుల్లోనే శిక్ష పడాలి అని సీఎం జగన్ దిశ చట్టాన్ని తీసుకొచ్చారని తెలిపారు. ఈ చట్టాన్ని కేంద్రం ఆమోదం కోసం అనేక మంది మంత్రులకు లేఖ రాశారని మంత్రి కన్నబాబు అన్నారు. ఈ చట్టాన్ని త్వరగా ఆమోదించండి. 7 రోజుల్లో కేసు విచారణ ప్రారంభం అవ్వాలి. 21 రోజుల్లో తీర్పు కూడా రావాలి. దీనికి అవసరమైతే ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఏర్పాటు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించి దానికోసం వ్యవస్థ అంతటిని రూపొందించి ఎక్కడా లేని విధంగా దేశంలో ఒక ఆదర్శప్రాయమైన చట్టాన్ని మహిళల రక్షణ కోసం, భద్రత కోసం చేశారు. ఈ చట్టం వచ్చినప్పుడు దేశంలో చాలా రాష్ట్రాలు మీ ముసాయిదా మాకు ఇవ్వండి, మీ చట్టం ఏ విధంగా ఉందో మేము కూడా చూస్తాం, ఇది ఒక గొప్ప చట్టం, ఇది ఒక గొప్ప సంస్కరణ అని చెప్పారు. ఇలాంటి దురదృష్టకరమైన సంఘటనలు జరిగినప్పుడు తక్షణ విచారణ కోసం పోక్సో అని ఒక కోర్టు కూడా ఏర్పడేది. అది విచారణకి 1 year అనేది ఆ కేంద్రం ఇచ్చిన చట్టంలో అంశం. కానీ దాన్ని మార్పు చేసి కేవలం 1 రోజుల్లోపే ఈ విచారణ పూర్తి కావాలని మన రాష్ట్రం దాన్ని మార్పు చేసింది. ఈ విధంగా చట్టాన్ని చాలా పకడ్బందీగా తయారు చేసి అమలు చేసే కార్యక్రమం ఎందుకు చేస్తా ఉన్నామంటే కేవలం మహిళల భద్రత, అమ్మల రక్షణ మన సమాజ బాధ్యత కాబట్టి, ప్రభుత్వ బాధ్యత కాబట్టి అమలు చేసే కార్యక్రమం చేస్తాం. ఏపీలో రిలయన్స్ రీసైక్లింగ్ యూనిట్. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వాటర్ బాటిళ్లకు, ఇతర ప్లాస్టిక్ వస్తువులకు వాడే పాలిథిలిన్ టెరాఫ్థలేట్ రీసైక్లింగ్ సామర్థ్యాన్ని రెట్టింపు చేస్తున్నట్లు బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రీసైకిల్ పాలిస్టర్ స్టేపుల్ ఫైబర్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. దీన్ని శ్రీచక్ర ఎకోటెక్స్ ఇండియా ఆపరేట్ చేయనుందని రిలయన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ తన రీసైక్లింగ్ సామర్థ్యాన్ని 2 పెంచాలని భావిస్తోంది. రిలయన్స్ పెట్రోకెమికల్స్ సిఓఓ విపుల్ షా మాట్లాడుతూ, రిలయన్స్ పెట్ బాటిళ్ల రీసైక్లింగ్ విస్తరణ అనేది రిలయన్స్ కంపెనీ అధినేత ముఖేష్ అంబానీ దృష్టిలో భాగంగా ఉందన్నారు. శ్రీచక్ర ఎకోటెక్స్ ఇండియా సంస్థకు తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడంలో, నిర్వహించడంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తన మద్దతును తెలుపుతుందని పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వాసితుల సెటిల్మెంట్ల కోసం గొంతు విప్పిన పవన్. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శులతో పవన్ కళ్యాణ్ సమావేశం నిర్వహించారు. పార్టీ కార్యక్రమాల నిర్వహణ, ఉత్తరాంధ్రలో పార్టీ బలోపేతం, పర్యావరణ సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఉత్తరాంధ్రలోని 3 జిల్లాల్లో ఉన్న సమస్యలు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తన దృష్టికి వచ్చాయన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్మాణం వల్ల నిర్వాసితులైన వారికి భూములు ఇచ్చిన వారికి ఇప్పటికీ సెటిల్మెంట్ కాక పరిహారం విషయంలో న్యాయం జరగలేదని పవన్ చెప్పారు. పార్టీ పరంగా తీసుకోవాల్సిన చర్యలపై తగిన ప్రణాళిక రూపొందించాలని పవన్ ఈ సందర్భంగా నేతలకు సూచించారు. జిల్లాలో గత కొన్నేళ్లుగా పార్టీ జెండా మోస్తున్న కార్యకర్తలకు వివిధ కమిటీల్లో బాధ్యతలు అప్పగించాలని పేర్కొన్నారు. ఈ నెల 7న ఉత్తరాంధ్ర ముఖ్య నేతలు, కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి వారి అభిప్రాయాలు తీసుకోవాలన్నారు. ప్రజలకు సేవ చేస్తూ అన్ని విషయాల్లో అండగా ఉండే విధంగా పార్టీ కమిటీల నియామకం జరగాలని తెలిపారు. ఉత్తరాంధ్రలో వివిధ ప్రాంతాల్లో కాలుష్యం కారణంగా ప్రజలు తీవ్ర అనారోగ్యం బారిన పడుతున్నారని చెప్పారు. వారి వివరాలను సేకరించి అవసరమైతే కార్యాచరణ సిద్ధం చేయాలని నేతలకు పవన్ పిలుపునిచ్చారు. దేవినేని ఉమకు కోర్టులో ఊరట. టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. గత నెల 28న కృష్ణా జిల్లా జి కొండూరు పోలీస్ స్టేషన్లో దేవినేని ఉమపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. తనపై కావాలనే అక్రమంగా కేసులు పెట్టారని దేవినేని ఉమ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. గత నెల 28న కొండపల్లి అటవీ ప్రాంతంలో అక్రమ మైనింగ్ జరుగుతోందనే సమాచారంతో దేవినేని ఉమ పరిశీలనల కోసం అక్కడికి వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి వస్తున్నప్పుడు జి కొండూరు ప్రాంతంలో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ నెలకొంది. దీనికి దేవినేని ఉమామహేశ్వరరావు కారణమని పోలీసులు ఆయనపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసుతో సహా 18 కేసులు నమోదు చేశారు. ఆయన మైలవరం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. హాజరు చేసిన వెంటనే ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించారు. ప్రస్తుతం దేవినేని ఉమ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లిన తర్వాత అక్కడ జైలు ఆఫీసర్ని కూడా బదిలీ చేశారు. దీనిపై కూడా దుమారం రేగి చివరకు ఉమా సతీమణి
చీఫ్ జస్టిస్కు, ఏపీ గవర్నర్కు, కేంద్ర హోంమంత్రికి కూడా లేఖలు రాసేదాకా పరిస్థితి వెళ్ళింది. ఈ నేపథ్యంలోనే హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. మంగళవారం బెయిల్ పిటిషన్పై ఇరు పక్షాల వాదన విన్న ఏపీ హైకోర్టు ఈరోజు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. వాసాల మర్రిలో తక్షణమే దళిత బంధు అమలు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని వాసాలమర్రి గ్రామంలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు పర్యటించారు. దళితవాడలో కాలినడకన ఇంటింటికి వెళ్లి దళిత బంధు పథకం గురించి ఏ మేరకు అవగాహన ఉందో దళితుల్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కేసీఆర్ ప్రసంగించారు. ఏడాది క్రితమే దళిత బంధు ప్రారంభం కావాల్సి ఉండే, కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. అందుకే ఈ మధ్యనే దాన్ని ప్రారంభించాం. నెలల పాటు ఆలోచించి ఈ పథకాన్ని రూపొందించాం. దీన్ని విఫలం కానివద్దు. లబ్ధిదారులు దీన్ని వాడుకుని అభివృద్ధి చేసి చూపించాలి. దళిత వాడలు ఐకమత్యంగా ఉండాలి. ఈర్ష్య, కోపం లేకుండా అందరం ప్రేమ భావనతో ఉండాలి. పథకాన్ని విజయవంతం చేయాలి అని కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈ మార్గంలో వెళ్లేటప్పుడు నేను వాసాలమర్రిని పరిశీలించాను. ఈ ఊళ్ళో ఉన్నన్ని మట్టి గోడలు ఎక్కడా లేవు. ఒక్కటి కూడా ఇటుకల ఇల్లు లేదు. ఎర్రవెల్లి కూడా ఇలానే ఉంటుండే. అందరం కూర్చుని ఆలోచించాం. ఊరు కూలగొట్టి కొత్తగా నిర్మిద్దామని చెప్పి వారిని ఒప్పించాను. టెంట్లు తెప్పించి ఊరును అందులో పెట్టాను. 6 నెలల్లో ఇళ్ల నిర్మాణం పూర్తయ్యాక గృహ ప్రవేశాలు చేయించాం. ఇక్కడ కూడా ఇలానే జరగాలని కోరుకుంటున్నాను అన్నారు కేసీఆర్. దళితులే కాదు, ఊరంతా ఉన్న బీసీలు కూడా పేదలుగానే ఉన్నారు. వారిని కూడా ఆదుకుందాం. ఈ గ్రామంలో ప్రభుత్వ జాగా 612 ఎకరాలుంది. దళితుల దగ్గర భూమి తక్కువగా ఉంది. దీని గురించి దర్యాప్తు చేయమని కలెక్టర్కు ఆదేశాలు ఇచ్చాను. మరో 100 ఎకరాల భూమి తేలింది. దాన్ని దళితులకిద్దాం. వాసాలమర్రిలో కొత్త చరిత్ర సృష్టించాలి అని కేసీఆర్ పిలుపునిచ్చారు. అనాది నుంచి ఉన్న పేదరికం ఎంబడబడి తరుముతుంది కాబట్టి, సరిపడదు కాబట్టి ఇలా తెలంగాణ గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో దళితుల కుటుంబాలు మనకు దాదాపు ఒక 15-16 లక్షల్ని, 15 నుంచి 16 లక్షలు అట్లా ఎక్కువ. సరే, ఇంకో 1,00,000 ఎక్కువ అయితే ఉండొచ్చు, లేదు పోయినా కొద్ది వెళ్తా ఉంటే 1,00,000 తక్కువ అయితే ఉండొచ్చు. అంచనాలు తారుమారు ఉంటాయి కదా. మొత్తం మీద రఫ్ లెక్క ఒక 15 లక్షలు అనుకుంటే కూడా అలా చాలా కాళ్ళు రెక్కలు మాత్రమే ఆస్తి ఉంది. వాళ్ళకి ఏం లేదు పాపం. పొద్దాక పనిచేస్తే రెక్కలు కరగబెడితేనే అన్నం. అట్లాంటి కుటుంబాలని మనం అక్కడి నుంచి మొదలు పెడుతున్నాం. ఇక దళిత బంధు కార్యక్రమం ఏదైతే ఉందో ఎవరికి ముట్టాలి అంటే అక్కడి నుంచి మొదలు పెట్టుకొని మొత్తం నింపుకుంటూ రావాలి అని ఒక నిర్ణయం అనుకున్నాం. ధర్మం కదా. ఎటు కాకుండా ఉన్న వాళ్ళకి ఆడ మొదలు పెట్టుకొని జర్ర ఓ తారీఖు ఉన్న దాకా కూడా మళ్ళీ ఫైనల్ చేరుకుంటాం. ఆ దశలో మీరు అదృష్టవంతులు వాసాలమర్రి. ఇంకా మీ గ్రామం నేను దత్తత తీసుకున్నా కాబట్టి ఊరితో పాటు మనం కూడా మంచి కాకపోతే అది పద్ధతి కాదు. నిన్న మీ సర్పంచ్ నాతో పెద్ద లడాయి. 2 సార్లు ఇస్తాం తీవా దళిత బంధువులు లేదు సార్, ఒకటే పారి ఇవ్వాలి, మా ఊరు మొత్తం ఒకటేసారి తీసుకోవాలి. మీ ఎమ్మెల్యే గారు లడాయి. మంచి మాట తీసుకుందాం పర్వాలేదని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చినాం. ఇయ్యాలనే ఈ గంటలనే వాసాలమర్రిలో ఉన్న 76 దళిత కుటుంబాలకు దళిత బంధు మంజూరు చేస్తున్నాం. 76 కుటుంబాలకు 10 లక్షలు అంటే 7,60,00,000 రూపాయలు మీకు వస్తాయి. 76 కుటుంబాలలో ఏ కుటుంబం ఆయననే దానికి అధిపతి, ఓనర్. మేము చెప్పాము నువ్వు గజ్జేయి గిజ్జేయి, సర్కారు నీ మీద రుద్దది. సపోజ్ నువ్వు ఇప్పుడు ఒక ఆటో నడిపిస్తున్నావు, ఇంకో ఆటో ఇంక 2 ఆటోలు కొనుక్కుంటాను, మంచిగా 3 కలిపి నేను రోజు ఒక 1000 రూపాయలు సంపాదించుకో. మీకు అర్థమవుతుంది కదా. ఈ డబ్బు నీరు గారిపోవద్దు. ఈ డబ్బుతో నువ్వు నిలబడాలి, మళ్ళా కిందికి పోవద్దు. హైదరాబాద్ ఐఐసిటిలో సైంటిస్ట్ పోస్టులు. హైదరాబాద్లోని భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన సిఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఐఐసిటి సైంటిస్టుల పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య 10. సైంటిస్ట్ పోస్టులు 5, సీనియర్ సైంటిస్ట్ పోస్టులు 2, ప్రిన్సిపల్ సైంటిస్ట్ పోస్టులు 3 ఖాళీగా ఉన్నాయి. సంబంధిత సబ్జెక్టులో పీహెచ్డీ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తును సెక్షన్ ఆఫీసర్, రిక్రూట్మెంట్ సెక్షన్, సిఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, ఉప్పల్ రోడ్, తార్నాక, హైదరాబాద్ 5,07,000 తెలంగాణ ఈ చిరునామాకు పంపించాలి. మన వేలితో మన కంటిని పొడుచుకోవటమే బీజేపీకి ఓటేయడం. రాబోయే ఉప ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయొద్దని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లాలో ఈరోజు మీడియాతో ఆయన మాట్లాడారు. బీజేపీ మతతత్వ పార్టీ అన్న ఆయన బీజేపీకి ఓటు వేయడం అంటే మన కంటిని మనమే పొడుచుకున్నట్టన్నారు. దళితులపై దాడి చేసిన పార్టీ బీజేపీ అన్నారు. దళితులను ఎక్కువగా ఇబ్బంది పెట్టిన పార్టీ ఏదైనా ఉంటే అది కూడా బీజేపీ మాత్రమేనన్నారు.
ఉత్తరప్రదేశ్లో మహిళలపై అత్యాచారాలు జరిగినా పట్టించుకొని పార్టీ బీజేపీ అని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాతనే ఏబీసీడీ వర్గీకరణ సాధ్యమైందని మొట్టమొదటి తీర్మానం చేసిన ఘనత సీఎం కేసీఆర్ ప్రభుత్వాందేనన్నారు. దళిత బంధును స్వాగతిస్తున్నామన్న ఆయన రాబోయే ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు. మున్సిపల్ కమిషనర్ బిర్యానీలో బొద్దింకలు. సిబ్బందితో కలిసి మధ్యాహ్న భోజనం చేద్దామని నిర్మల్ మున్సిపల్ కమిషనర్, ఇతర అధికారులు, సిబ్బంది స్థానిక మంచిర్యాల రోడ్డులో బయటకు ఆకట్టుకునేలా ఉన్న ఓ గ్రాండ్ హోటల్కు వెళ్లారు. నాన్ వెజ్ తినేందుకు ఆర్డర్ ఇచ్చారు. వారు ఇచ్చిన ఆర్డర్ మేరకు వేడిగా బిర్యానీలు వచ్చేశాయి. వాటిని తింటూ ఉంటే ముందుగా ఒకరికి పురుగు వచ్చింది. సర్లే ఏదో వచ్చిందనుకున్నారు. కాసేపటికి మరో ఇద్దరికి అలాగే వచ్చింది. ఇందులో ఏదో తేడా ఉందని మున్సిపల్ కమిషనర్ వెంటనే కిచెన్ను పరిశీలించేందుకు వెళ్లారు. ఫ్రిడ్జ్లలో ఎప్పుడో నిల్వ చేసిన నాన్ వెజ్లను చూసి అవాక్కయ్యారు. మిగతా అధికారులు, సిబ్బంది కూడా వచ్చి పరిశీలిస్తే అందులో కుళ్ళిన చికెన్, మటన్, 2-3 రోజుల క్రితం చేసి పెట్టిన లెగ్ పీసులు నిల్వ చేసి ఉంచారు. జిల్లాలో చాలా హోటళ్లలో ఇదే తీరు ఉంది. పేరుకేమో చాలా పెద్ద హోటళ్లు, కానీ లోపల కిచెన్లలో ఏమాత్రం పరిశుభ్రత పాటించడం లేదు. మున్సిపల్ అధికారులు పరిశీలించిన సదరు గ్రాండ్ హోటల్లో కిచెన్ రూమ్ మధ్యలో నుంచి ఓపెన్ డ్రైనేజ్ ఉంది. వండిన బిర్యానీ పాత్రను దానిపైనే ఉంచారు. పక్కనే చెత్త, మురికిని పట్టించుకోకుండా అలాగే వండిన పదార్థాల్ని పెట్టేశారు. తమ విధుల ప్రకారం తరచూ తనిఖీలు చేస్తే మున్సిపల్ అధికారులకు ఈ పరిస్థితి ఎదురయ్యేది కాదని పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం కోసమెరుపు. మంచిర్యాల రోడ్లో గల ఈ హోటల్లో కిచెన్ను సీజ్ చేశారు. 50,000 రూపాయల ఫైన్ కూడా వేశారు. ఇవి ఈరోజు వార్తలు. మరిన్ని వార్తలతో రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు.